హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే స్టోరీ నచ్చి లైక్ చేసే వాళ్ళు తప్పకుండా హైప్ చేయండి ఫ్రెండ్స్. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 67. తండ్రి అక్కడే ఉండడంతో కిచెన్లోకి వెళ్ళిన చిన్ని కాఫీ సాకుతో కాఫీ తీసుకొని రూమ్లోకి వెళ్ళింది. బెడ్ పైకి వంగి బాబు బుగ్గలని టచ్ చేసి చేత్తో తాకి ముద్దు పెట్టుకుంటూ తన బాబు కోసం తెచ్చిన గోల్డ్ రింగ్ వేశాడు బాలు. బాబు చిట్టి చేతికి అది చాలా బాగా ఉండడంతో బాలు కాఫీ అంది చిన్ని. నో థ్యాంక్స్ అంటున్న బాలుని చూసి సారీ బాలు, ఎవరో అనుకొని కొట్టేశా అంది చిన్ని చిన్నగా చెబుతూ. అయినా బాలు వెళ్ళడం చూసి వేగంగా అతని చేయి పట్టుకొని డోర్ కొంచెం ముందుకు వేసి సారీ బాలు, చెబుతున్నాగా మిస్టేక్ అయ్యింది అంది చిన్ని. అవసరం లేదు అంటూ ఆమె చేతులు విడిపించుకుంటూ ఏడవడానికి రెడీగా ఉన్న చిన్ని చేతిలో కప్ లాక్కొని 2 గుక్కల్లో ఖాళీ చేశాడు కాఫీ. ప్లీజ్ బాలు అని గట్టిగా మాట్లాడలేక బాలు చేతిని పట్టుకుంది చిన్ని. ఆమెని టాప్ టు బాటమ్ స్కాన్ చేసి మా అమ్మ వచ్చిందా అని బాలు అడగడంతో ఆ అని తలూపి అంతలో ప్రసాద్ పిలవడంతో నైట్ మాట్లాడుతాను బాలు అంది చిన్ని. నాకేం పని పాట లేదనుకున్నావా అని బాలు అనడంతో మౌనంగా చూసింది చిన్ని. ఆమె చెంపపై కారుతున్న కన్నీళ్లను తుడిచి బయటకు వెళ్ళిపోయాడు బాలు. ప్రసాద్కి వాణికి చెప్పి వాళ్ళు డిన్నర్ చేసేసి వెళ్ళమన్నా సున్నితంగా వద్దని చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు బాలు. పల్లవి కూడా తను తెచ్చిన సాఫ్ట్ టాయ్స్ బాబుకి ఇచ్చి కాసేపు చిన్నితో మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయింది. రామ్ అవని బాక్సులు సర్దుతూ బాలు చిన్ని గురించి మాట్లాడుకోవడం అటుగా వెళ్తున్న పల్లవి చెవుల్లో పడింది. ఓ, అంటే అన్నీ తెలిసి కూడా వాళ్ళ ఇద్దరూ ఇక్కడే ఉన్నా మీరు ఏం మాట్లాడలేదా అంది పల్లవి. పల్లవి, నీకు విషయం పూర్తిగా తెలీదు అంది అవని. మీకు తెలుసు కదా, తెలిసి కూడా ఇద్దరికి ఈ ఇంట్లో కలుసుకోవడానికి టైం ఇస్తూ ఇక్కడికి పిలిపించే బ్రోకర్ పనులు చేస్తున్నారా అంటున్న పల్లవి చెంప అవని చేతిలో పగలడంతో అవని దెబ్బకు తిరుగుతున్న తలని పట్టుకొని ఏడుస్తూ చూసావా, నీ భార్య ఇంటికి వచ్చిన గెస్ట్ని ఇలాగైనా చూసేది అంది పల్లవి రామ్ని చూసి ఏడుస్తూ చెబుతూ. నువ్వు గెస్ట్ లాగా ఉండకుండా మా విషయాల్లో తలదూర్చితే ఇలాగే ఉంటుంది. నువ్వు ఇన్ని రోజులు నన్ను అంటున్నా సర్దుకుపోయా, కానీ ఆయన నా భర్త, నీకు మామయ్య. ఆయన్ని పట్టుకొని బ్రోకర్ పనులు అంటూ గౌరవం లేకుండా మాట్లాడుతావా అంది అవని కోపంగా. నేను నిన్ను అన్నాను అంది పల్లవి తడబడుతూ. నువ్వు ఎవరిని అన్నావో నాకు తెలుసు పల్లవి. అసలేంటి నీ బాధ? పోనీలే చిన్నపిల్ల అనుకునే కొద్దీ ఎక్కువ చేస్తున్నావు. చిన్ని బాలు గురించి ఎవరికీ తెలియదు, మాకు కూడా తెలియదు. కానీ మేము వాళ్ళ మధ్య ఉన్న ప్రేమని కనిపెట్టాం. వాళ్ళు ఇంకా ఓపెన్ కాలేదు. ఇవన్నీ నీకెందుకు? చదువుకోవడానికి వచ్చావా, చదువుకున్నామా, తిన్నామా అని ఉండకుండా ఇవన్నీ అవసరమేంటి నీకు? ఇలాంటి తన కోసమారా నువ్వు బాధపడ్డావు, ఆలోచించావు? నీకు ఫారెన్ పిచ్చి ఉందని మీ మామ శ్రీను అన్న వాళ్ళ దూర బంధువులని తెలుసుకొని నీకు సంబంధం మాట్లాడుతుంటే నువ్వు ఆయనకి ఇచ్చిన బిరుదేంటి అంది అవని కోపంగా అరుస్తూ. అవి అని రామ్ ఆపాలని చూసినా నువ్వు ఆగుతావా కొంచెం అని గట్టిగా చెప్పి, నువ్వు ఇక్కడ ఉండి చదువుకుంటున్నావే, నీ కోర్స్కి 30,000 అయ్యింది. అదెవరు కట్టారు పల్లవి? అక్కడికి వచ్చే అందరిలాగా నువ్వు ఉండాలనడంతో నీ ఇష్టానికి విలువ ఇచ్చి నువ్వు కోరుకున్న బట్టలన్నీ కొన్నాడు. దానికి 15,000 అయ్యింది. నీ పౌడర్లు, క్రీములు అంటూ ఇంకో 5,000 తగలేశావు. ఇదంతా ఎవరిచ్చారు? నువ్వు అవమానిస్తున్నావే, బ్రోకర్ పనులు చేస్తారని నా మొగుడు ఇచ్చాడు. నీకంతా ఖర్చు పెట్టినా నేనే రోజు నోరు తెరవలేదు. నీకింత ఖర్చు పెట్టే నా భర్త షర్టు 1000 రూపాయలు కూడా విలువ చేయదు. నీకెందుకు పెట్టాలి ఇంత?
మీ అమ్మ ఏమన్నా రామ్కి సొంత తోడబుట్టిన అక్కన చెప్పు. శారద అత్త వాళ్ళ చెల్లి కూతురు. పోనీ ఎప్పుడైనా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు రూపాయి అయినా సహాయం చేశారా? అదీ లేదు. అత్త 2 రోజులు కళ్ళు తెరవకుండా హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు కనీసం ఒక్క పూట అంటే ఒక్క పూట కూడా వచ్చి చూసి పలకరించి వెళ్ళారా? అది కూడా లేదు. ఇంకెందుకు పెట్టాలి మీకు? చెప్పు. సరే, అది వదిలే. బాలు నిన్నెందుకు డైలీ తీసుకొస్తున్నాడు? రామ్ చెప్పాడని అంత దూరం తన వర్క్ చేసుకొని అలసటతో కూడా మరో గంట నీకోసం ఎదురు చూసి జాగ్రత్తగా ఇంటికి తీసుకొస్తున్నాడన్న విశ్వాసం కూడా లేదు నీకు. చిన్నిది చాలా స్వచ్ఛమైన మనసు. తను నీతో మనస్ఫూర్తిగా ఫ్రెండ్షిప్ చేసింది. కానీ నువ్వు చిన్నిని అవసరానికి బాగా వాడుకొని ఇప్పుడు వాళ్ళని ఇరికించడానికి చూస్తున్నావే. అసలు నీకు మనసు అనేదే లేదు పల్లవి. ఇప్పుడు చెప్తున్నా విను. నువ్వు మొహం అందంగా కనపడితే చాలు అనుకుంటున్నావేమో. ఈరోజు ఉన్న అందం రేపు నీకు ఉండదు. నా రామ్ నన్ను ప్రేమించే దానిలో నేను 1% ప్రేమించేవాడు వచ్చినా నువ్వు అదృష్టవంతురాలివే. కానీ వచ్చేవాడు నీలాగే ఆలోచిస్తే నీ అందం రేపు తగ్గిపోతే అప్పుడేం చేస్తావు? అంది అవని. అవని అని కోపంగా అరిచాడు రామ్. ఇంకో వారంలో పల్లవి కోర్స్ అయిపోతుందని వచ్చిన పల్లవి అమ్మని చూసి అవనిపై అరిచాడు రామ్. ఎందుకు అరుస్తున్నావు? నేను అబద్ధం చెప్పడం లేదుగా రామ్. దీనికోసం అమెరికా సంబంధం మాట్లాడావు. రేపిది పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఉంటే వాళ్ళు పల్లవి తల్లిదండ్రులను ఈ సంబంధం తెచ్చినందుకు నిన్ను అంటారు అంటున్న అవనిపైకి చేయెత్తాడు కానీ కొట్టలేకపోయాడు రామ్. రామ్ని సూటిగా చూస్తూ నిజం మాట్లాడితే నీకు నచ్చదని నాకిప్పుడే అర్థమయ్యింది అని వేగంగా వెనక్కి తిరిగిన అవని రామ్ వాళ్ళ అక్కని చూసినా కూడా ఆగకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తనేం తప్పు మాట్లాడలేదు. కరెక్ట్ గానే మాట్లాడింది. తన భర్త అంత కష్టపడి దానికి పెడుతుంటే తన రామ్నే బ్రోకర్ అంటే తనే కాదు ఎవరూ ఒప్పుకోరు. రామ్ని చిన్న మాట అంటేనే అవని మనసు ఒప్పుకోదు. అలాంటిది పల్లవి ఆ మాట అనడంతో రగిలిపోయింది. తనేం ఇవన్నీ చెప్పి పల్లవి వాళ్ళ అమ్మని బాధ పెట్టాలనుకోలేదు. కానీ నిజం అగ్ని లాంటిది. ఎప్పటికైనా తన కళ్ళ ముందుకు రావాల్సిందే అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది అవని. వాళ్ళిద్దరికీ ఎప్పుడూ ఉండే గొడవలే. నువ్వు రా అక్క అని ఆమెను తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు రామ్. అక్కడ జరిగింది పూర్తిగా తెలియకపోయినా అవని మాటలు విని పల్లవి అమ్మకి కూడా అవనిపై కోపం వచ్చింది. పల్లవి, మనం ఉదయం వెళ్ళిపోదాం అంది పల్లవి వాళ్ళ అమ్మ. ఈ 2 నెలలు కష్టపడి చివరి నిమిషంలో వెళ్ళిపోతారా? ఈ వారంలో దాని కోర్స్ అయిపోతుంది. ఒకేసారి వెళ్దురు అని కష్టంగా నవ్వాడు రామ్. పల్లవి మాత్రం మౌనంగా ఉన్న పల్లవి ఏం చేయకుండా అవని అన్ని మాటలు అనదు అని ఇంట్లో వాళ్ళెవ్వరూ ఆ మాటలు విన్నా కూడా అవనిని తప్పు పట్టలేదు. ఎవరూ అవనిని ఎందుకలా మాట్లాడిందని కూడా డిస్కషన్ పెట్టకపోవడంతో పల్లవి వాళ్ళమ్మకి ఎందుకో నచ్చలేదు. అవని మాత్రం ఆ సాయంత్రం నుండి కిందకు రాలేదు. పల్లవి వాళ్ళమ్మ శారద రూమ్ లో ఉండడంతో రామ్ శారదని కూడా తన రూమ్ లో పనుకోమని ఓ వారమే కదా ఏం కాదని నచ్చజెప్పాడు. అవని మాత్రం రామ్తో మాట్లాడలేదు. లక్ష్మి ఎంత అడుక్కున్నా ముద్ద కూడా ముట్టలేదు అవని. ఆ రాత్రికి ఎవరికీ సరిగ్గా కడుపు నిండకపోయినా ఉదయం లేచి తన పని తను ఎప్పటిలా చేసుకున్న అవనిని బ్రతిమాలి బుజ్జగించి కోడలి కడుపు నింపింది శారద. అమ్మా, నేను కూడా నీ కొడుకునే అన్నాడు రామ్. అయితే ఏంటి? ఆకలి వేస్తే ఇంట్లోకి వెళ్ళి తిను అంది శారద. అమ్మ, నీ కొడుకు కన్నా తనెక్కువ నీకు అంటున్న పల్లవి వాళ్ళ అమ్మని చూసి నిర్జీవంగా నవ్వింది అవని. అవును, ఇప్పుడు వాడికి లేని నొప్పి నీకేంటి అని శారద అనడంతో అసలు ఒకే ఇంట్లో ఇలా కలిసి ఉండకూడదు.
అందుకే ఈ మాటలన్నీ వచ్చేది అంది పల్లవి వాళ్ళ అమ్మ. అవునా, నువ్వు చెప్పింది నిజమేమో అంది శారద. అమ్మా అని రామ్, శారద అని శరత్ ఒకేసారి అరవడంతో లక్ష్మి, నారాయణ, అవని బాధగా శారదని చూసి తమ రూమ్లకు వెళుతుంటే, మీరు ఆగండి అన్నయ్య అని, ఏవండి, మన బ్యాగులు ప్యాక్ చేద్దాం పదండి అంది శారద. ఎందుకు పెద్దమ్మ అంది పల్లవి వాళ్ళ అమ్మ. మీ ఇంటికే అంది సూటిగా చూస్తూ శారద. మా ఇంటికెందుకు అంది పల్లవి వాళ్ళమ్మ తడబడుతూ. ఈ ఇల్లు అవని పేరు మీద ఉంది. అవని వాళ్ళ అమ్మ నాన్నకి ఇక్కడ ఉండే హక్కు ఉంది. దాని మొగుడుగా రామ్ కూడా హక్కు ఉంది. మరి మాకే కదా లేదు అంది శారద. అదేంటి, ఇది మీది, వాళ్ళకెంత హక్కు ఉందో మీకు అంతే ఉంటుంది. ఇద్దరి డబ్బులతో కలిపే కదా కొన్నారు అంది పల్లవి వాళ్ళమ్మ చెబుతూ. మరి నేను కూడా అదే చెప్పేది. ఇక్కడ మేం పెట్టిన డబ్బుతో సమానంగా వాళ్ళు కూడా పెట్టారు. మళ్ళీ కలిసి ఉండకుండా ఇంకెక్కడ ఉండాలి అని శారద కోపంగా చూడడంతో తను చెప్పిన మాటలు తన మెడకే చుట్టుకున్నాయని అర్థమై పల్లవి వాళ్ళమ్మ అక్కడ నుంచి రూమ్ లోకి వెళ్ళిపోతే, వీళ్ళు బంధువులు కాదు, రాబంధువులు. వీళ్ళ కోసమా నా బంగారంపై చేయెత్తావని కొడుకుని రెండు దులిపింది శారద. మీరు వాళ్ళని పట్టించుకోకండి అన్నయ్య, మిమ్మల్ని నేను నా తోడబుట్టిన అన్నగా భావిస్తా అని శారద బాధపడడంతో నారాయణ, లక్ష్మి శారదని ఓదార్చారు. అవని వాళ్ళ తల్లిదండ్రులు శారదని చూసి సంతోషించి తన పనిలో తను మునిగింది. ఎంతలా అంటే ముందు రోజు నుంచి తరువాతి రోజు వరకు కూడా రామ్ని ఒక్కసారి కూడా చూడనంతలా.